ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మున్సిపల్ కార్యాలయం వద్ద హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. 2 రోజుల క్రితం 11వ వార్డు చెరువులో అమ్మవారి విగ్రహం దొరికింది. అయితే విగ్రహ ఏర్పాటుకు క్రైస్తవులు అడ్డు చెప్పారు. దీంతో అమ్మవారి విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమ్మవారి విగ్రహాన్ని వెంటనే అప్పగించాలని మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు భక్తులు, ధార్మిక సంఘాలు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మున్సిపల్ కార్యాలయం వద్ద హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. 2 రోజుల క్రితం 11వ వార్డు చెరువులో అమ్మవారి విగ్రహం దొరికింది. అయితే విగ్రహ ఏర్పాటుకు క్రైస్తవులు అడ్డు చెప్పారు. దీంతో అమ్మవారి విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమ్మవారి విగ్రహాన్ని వెంటనే అప్పగించాలని మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు భక్తులు, ధార్మిక సంఘాలు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్రిక్తంగా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అటుపక్క మత విద్వేషాలు కనిపిస్తున్నాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్. సుమిత, పాలకొల్లులో గత 2 రోజుల క్రితం రామయ్య హాలు ప్రాంతంలో దొరికినటువంటి అమ్మవారి విగ్రహానికి సంబంధించి 2 మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నట్టు పోలీసులు తీసుకున్నటువంటి వ్యవహారం తెలిపి అటు హిందూ ధార్మిక సంఘాలు సైతం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. దీనికి ప్రధాన కారణం ఒక మహిళా భక్తురాలికి పూనకం వచ్చి అమ్మవారి ఆ కాలువలో దాదాపు 2 సంవత్సరాలుగా ఉంది, అక్కడ నన్ను ఎవరు కూడా బయటకు తీయడం లేదు, పూజలు చేయడం లేదంటే ఆమె వచ్చి పూనకం ద్వారా కూడా చెప్పింది. అయితే ఆ తర్వాత కొంతమంది యువకులు ఆ కాలువలో వెతకగా అక్కడ ఆ అమ్మవారి విగ్రహం అదే ప్రాంతంలో లభ్యం కావడంతో అందరూ కూడా ఇది దైవ మహిమ అంటూ ఆ విగ్రహాన్ని అక్కడ స్థాపించి పూజలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అదే ప్రాంతం క్రిస్టియన్లకు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతో వారందరూ కూడా ఆ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులు, మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని తరలించడంతో పెద్ద ఎత్తున కూడా ఈ రోజు ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని హిందూ సంఘాలు పిలుపునివ్వడంతో ఈ రోజు మున్సిపల్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున కూడా ధార్మిక సంఘాలతో పాటు స్థానికులు, భక్తులు కూడా తరలి వచ్చి ఆందోళన చేసి కార్యాలయాన్ని ముట్టడించారు. విగ్రహాన్ని తిరిగి తమకు ఇవ్వాలని, ఆలయం నెలకొల్పాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తుండడంతో పోలీసులు సైతం భారీగా మోహరించి వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు కూడా ఖచ్చితంగా స్పందించాలి, మా విగ్రహం మాకు అప్పగించాలంటూ వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సుమిత, ఇప్పుడు బాగా మరపక్క చూసుకున్నట్లయితే ఇందాక మీరు చెప్పినట్లుగా 200 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆ చెరువులో అమ్మవారి విగ్రహం ఉంటే ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఎవరు దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేయలేదు? అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందా ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు అక్కడ స్థానికులు? అయితే అక్కడ భక్తులు చెబుతున్నటువంటి వ్యవహారం మాత్రం అంతా కూడా తాము పూర్తిగా భక్తి పారవశ్యంతో అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించామని చెబుతూ ఉండగా హిందూ సంఘాలకు సంబంధించి అలాగే సినీ నటి అయినటువంటి కరాటే కళ్యాణి కూడా ఈ ఘటనపై స్పందిస్తూ ఘాటుగా ఉద్యమానికి పిలుపునివ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఆ ప్రాంతం అంతా కూడా క్రైస్తవులు అత్యధికంగా ఉన్నారు. అలాగే చుట్టూరా 3 చర్చిలు ఉన్నాయి. వారంతా కూడా రణగుణ ధ్వనులతో మైకుల ద్వారా ప్రచారాలు చేస్తున్నారు. ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందువులు అభ్యంతరం తెలపలేదు, కానీ ఒక అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను అంటే మాత్రం అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ హిందూ దేశం కాదా అంటూ కూడా ఆమె ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసి ఈ ఘటనకు సంబంధించి వెంటనే ఆలయం నిర్మించే విధంగా లేదంటే ఆ విగ్రహాన్ని అక్కడే నెలకొల్పే విధంగా హిందూ సంఘాలన్నీ కూడా పోరాడాలంటూ ఆమె. ఇప్పుడు అక్కడ మున్సిపల్ ఆఫీస్ ఎదుట పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించిన డీటెయిల్స్.
మున్సిపల్ ఆఫీస్ వద్దకు పెద్ద ఎత్తున కూడా ధార్మిక సంఘాలు చేరుకోవడంతో పోలీసులు సైతం భారీగా మోహరించారు, వారిని అడ్డుకున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి అమ్మవారి విగ్రహం మాకు ఇస్తే గానీ మేము ఇక్కడి నుంచి కదలమంటూ వారు అక్కడే బైఠాయించి గేట్ ఎదుట ధర్నా చేస్తున్నారు. పోలీసులు సైతం వారిని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు భక్తి గీతాలను ఆలపిస్తూ వారి నిరసన అక్కడ వ్యక్తం చేస్తున్నారు. గేటు బైఠాయించారు. వారు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు కూడా గేట్లు మూసివేసి పోలీసులు నిర్బంధించడంతో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఈ సంఘటనలో ఎవరైనా అరెస్టులు అయ్యారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అక్కడికి సంబంధించి ధార్మిక సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో, అలాగే అక్కడ కొంతమంది వచ్చినటువంటి స్థానిక నాయకులు కూడా ఉన్నారు. ఆ రామయ్య హాలు ప్రాంతానికి చెందినటువంటి హిందూ భక్తులు వారందరినీ కూడా పోలీసులు నచ్చజెప్పేటువంటి ప్రయత్నమే చివరి వరకు చేస్తున్నారు. ఒకవేళ వినకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ వారు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సుమిత. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.